డ్రైవింగ్ లైసెన్స్ల జారీలో సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇకపై ఆర్టీఏ కార్యాలయాల్లోనే కాదు, ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు లైసెన్సులు జారీ చేసే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిర్ణీత ప్రమాణాలతో అత్యుత్తమ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడంలో గుర్తింపు పొందిన కృష్ణా జిల్లాలోని ఓ కేంద్రం రాష్ట్రంలో తొలి అవకాశాన్ని దక్కించుకుంది. రోడ్డు ప్రమాదాల్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త సంస్కరణలు తెచ్చాయి. వాటిని ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నాయి. తాజాగా డ్రైవింగ్ లైసెన్సుల జారీలోనూ సంస్కరణలు తెచ్చాయి. ఇప్పటి వరకు రవాణా శాఖ కార్యాలయాలు సహా టెస్టింగ్ ట్రాక్లపై నిర్వహించే పరీక్షల్లో పాస్ అయిన వాహనదారులకే లైసెన్సులు జారీ చేసేవారు. ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరిగేవి. దీనికి ముందుగానే ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకుని వెళ్లాలి. ఒక్కో కేంద్రంలో రోజుకు 120 మందికి మించి పరీక్షలు నిర్వహించేందుకు వీలయ్యేది కాదు. 15 రోజుల ముందుగానే బుకింగ్లు పూర్తవుతున్నాయి. అవకాశం లేక పరీక్ష కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. డ్రైవింగ్ లైసెన్సుల కోసం వచ్చి వారు ఇబ్బంది పడేవారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వాలు పరిష్కారంపై దృష్టి పెట్టాయి. ప్రైవేటు వారికి డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు అర్హతా ప్రమాణాలతో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్ణీత ప్రమాణాలు ఉన్న డ్రైవింగ్ శిక్షణా సంస్థల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. అధునాతన డ్రైవింగ్ ట్రాక్, ట్రైనర్లు సహా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం శివారులో 20 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నిర్మించిన అధునాతన మోడల్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ కు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేందుకు అక్రిడేషన్ ను రవాణా శాఖ జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ తొలి బ్యాచ్ ప్రారంభించి వాహనదారుల్ని సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కొని రీసెర్చ్ చేసుకుని ఇక్కడైతే మనకి బాగా ట్రైనింగ్ అవుతాం, మంచి గ్రిప్ దొరికింది అని చెప్పి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందండి. యాక్చువల్ గా అయితే మొత్తం థియరీగా నేర్పిస్తున్నారు, ప్రాక్టికల్ గా నేర్పిస్తున్నారు. చెప్పిన క్లాసెస్ ని ప్రాక్టికల్ గా బస్సు మీద బాగా నేర్పిస్తున్నారండి. ప్రతిదీ బుక్ లో ఉన్నది మేము ఫాలో అయితే రోడ్డు మీద యాక్సిడెంట్లు కానీ అవన్నీ కూడా జరగకుండా చూసుకుంటాం. మామూలుగా హైవే మీద వెళ్తాం సార్. హైవే మీద కొన్ని మార్కింగ్స్, తెలియని మార్కింగ్స్ కొన్ని మాకు ఇక్కడ తెలియజేశారు. ఇక్కడ మాకు ట్రైనింగ్ కూడా బాగా ట్రాక్లో ఈ బుక్లో ఉన్న సిగ్నల్స్ ఉంటాయి. ఆ బుక్లో చూసిన సిగ్నల్స్ రోడ్డు మీద మళ్ళీ మేము ఫాలో అవుతూ తోలాలి సార్. ట్రైనింగ్ బాగా బాగుంది సార్, బాగా ఇస్తున్నారు. థియరీ ఉంటుంది చెప్పడం కూడా, ప్లస్ ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది సార్. డైరెక్ట్గా మాస్టర్స్ ఉంటారు స్పెషల్గా చెప్పడానికి, క్లాసెస్ చెప్పడానికి. ఇక్కడ రోడ్ మార్కింగ్స్ కానీ, రోడ్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఎంత కటింగ్ తీసుకోవాలి, ఎంత ఇది తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క దానికి గురించి కూడా మాకు చెప్పడం జరుగుతుంది సార్. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తానని చెప్పారు సార్. దేశవ్యాప్తంగా 250 అధునాతన ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటి నిర్మాణానికి ముందుకొచ్చే ప్రైవేటు వారికి ఒక్కో డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ కు 2.5 కోట్ల గ్రాంట్ ఇవ్వనుంది. వీటిలో తొలి దశలో రాష్ట్రంలో 12 చోట్ల అత్యాధునిక డ్రైవింగ్ ట్రాక్లు నిర్మాణం కానున్నాయి. ప్రైవేటు వారు ఎవరైనా ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల్ని నిర్మిస్తే రవాణా శాఖ వీటికి అనుమతి మంజూరు చేస్తుంది. ఫస్ట్ టైం మనం ఏపీ లారీ అసోసియేషన్కి అక్రిడిషన్ ఇచ్చాము. అంటే వాళ్ళు ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు, ట్రైనింగ్ కండక్ట్ చేసుకొని టెస్ట్ పెడతారు. టెస్ట్ పెట్టుకుంటే ఆ టెస్ట్లో క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళది ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రోటోకాల్ ఉంది. హౌ మెనీ క్లాసెస్ ఆఫ్ ఇండోర్ స్టడీ, హౌ మచ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, హౌ ద టెస్ట్ షుడ్ బి కండక్టెడ్, ప్రతిరోజు బయోమెట్రిక్ ఉండాలి, అవి అన్నీ కూడా ఉంది. సో ఇవి అన్నీ పెడితే కొంచెం మనకు రోడ్ సేఫ్టీలో క్రమంగా మనకు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి. మరి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మా మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్కి అగ్రిగేషన్ సర్టిఫికేట్ రవాణా శాఖ మాకు మంజూరు చేసింది. దీనివల్ల ఇప్పుడు మాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు ఏమాత్రం తీసిపోకుండా దానికన్నా ఎక్కువగానే మేము ట్రైనింగ్ ఇచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్ది మన రాష్ట్రంలో, దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో 2 చోట్ల అత్యాధునిక విధానంలో ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కార్యాచరణ అమలు చేస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నటువంటి ప్రైవేటు శిక్షణా కేంద్రాలకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ తరహా చర్యల వల్ల సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు రోడ్లపైకి ఎక్కడం వల్ల క్రమంగా వాహనాల ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.